హలో గైస్ అండ్ వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే. సో ఈ రోజు నుండి అయితే మన ఛానల్లో కొత్తగా మైన్క్రాఫ్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవబోతాయి అనమాట. సో సిరీసెస్ అంటే మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్, వన్ బ్లాక్, స్కై బ్లాక్ అలాంటివి అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి సిరీస్లు అవన్నీ నేను చేయగలను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నేను లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనమైతే ఓల్డ్ లైట్లో ఎంటర్ అయ్యాం. ప్రతి చెట్టుని కొట్టి వుడ్ని కట్ చేద్దాం. వుడ్ని కలెక్ట్ చేద్దాం. నేనైతే ముందుగానే షేడర్ అన్ని కూడా ఆన్ చేసుకున్నాను అనమాట. వుడ్ అయితే కలెక్ట్ చేశాను. షీప్స్ కావాలి ఇప్పుడు. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం దీని నుండి. చూడొచ్చు న్యూ ఇయర్స్కి ఆన్లో ఫోన్ వచ్చింది. చేసుకున్నాం దీంతో స్టిక్స్, ఒక పికాక్స్, ఒక స్వాడ్ చేసుకున్నాం. యాక్స్ చేసుకున్నాం. స్వాడ్ మనం స్టోన్తో చేసుకోవచ్చు. ఇక్కడైతే షీప్ ఉంది. నైట్కి అయితే మనకి బెడ్ కావాలి, లేకపోతే జాంబీస్, క్రేపర్స్ సమాధి కట్టేస్తాయి మనకి. 3 ఊలు కావాలి మనకి. దగ్గరలో ఏమన్నా విలేజ్ ఉంటే బాగుండు. ఫుడ్ కూడా మనం అయితే ఇప్పుడు నెత్తుక్కోవాల్సిన అవసరం లేదు. షీప్స్ ఇంకేం కనబట్టలేదు నాకు, అదొకటే దొరికింది. ఎడింగ్ కూడా ఉంది. ఇంకొక షీపు. సన్ఫ్లవర్ భయం అనుకుంటే ఇది. ఇంకొక షీప్ దొరికితే మనకైతే బెడ్ రెడీ అయిపోద్ది. అదొక షీపు బెడ్ చేసుకోవచ్చు మనం. బెడ్ చేసుకోవడానికి మనకైతే ప్లాంక్స్ తక్కువ ఉన్నాయి. ఈ ట్రీని కట్ చేసేద్దాం. కట్ చేస్తాను ట్రీని. బెడ్ చేసుకున్నాం. బెడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక షీప్ కూడా ఉంది, వెళ్ళి కొట్టేద్దాం. ఫుడ్ కావాలి కదా మనకి. కిల్ చేస్తాను. బ్లాక్ షీప్ ఉంది. విలేజ్ దొరికితే బాగుండు మనకి. విలేజ్ దొరికితే మొత్తం అన్నీ ఈజీగా ఉంటుంది కొంచెం. అక్కడే ఒక చిన్న బేస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం. వెళ్దాం ముందరికి, ఎక్స్ప్లోర్ చేద్దాం. 2 షీపులు ఉన్నాయి అక్కడ. వద్దులేండి. స్టోన్ తీసుకున్నాం. న్యూ ఇయర్స్ ప్లాన్లో కూడా వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైనా నేనైతే బేస్ని కట్టుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ. పెద్ద గేమ్ ఉంది.
ఇప్పుడు ఏం వెళ్ళదు మన దగ్గర ఆర్మర్ కూడా లేదు అసలే. ఎలా వెళ్దాం? ఇక్కడ మనం నీళ్ళలో దిగినందుకు ఇక్కడ బోట్ రిస్క్ అయితే అన్లాగ్ అయింది. చూద్దాం. నేనైతే విలేజ్ కోసం ఎదుగుతాను. అదిగోండి విలేజ్ దొరికింది. విలేజ్లో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది గైస్. ఫైనల్ మనకైతే విలేజ్ దొరికింది. హంగర్ అయిపోతుంది నాకు. ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఎల్లో కలర్లో ఉంటాయి, పేరు మర్చిపోయింది. కొంచెం తీసుకున్నాం మొత్తం అన్నీ కాకుండా. వద్దు తీసుకున్నాం. వీటి పేరేంటి? కేబుల్స్. బ్రెడ్ చేసుకున్నాం దీంతో. $33 బ్రెడ్ అయితే వస్తుంది మనకి. $23 తీసుకుంటాము, 33 కాకుండా. అందరు పెంచుకోమ్మా. ఈ ఏంటి ఎలా ఉంది? వీళ్ళు మనకి వెరైటీగా ఉంది. బాగా కట్టుకున్నాడు. బూట్ కూడా గట్టిగానే ఉంటుంది ఇది దగ్గర. బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది ఇక్కడ. వెళ్ళండి, మనకేదో ప్రస్తుతానికి బ్లాస్ట్ ఫర్నేస్ అది స్మోకర్ అనుకుంటుంది. స్మోకర్ అది మనకు వస్తాను, అంత అవసరం లేదు కాబట్టి వదిలేద్దాం. స్టోన్ కట్టరు తీసుకున్నాం. నేనైతే ఆర్డర్ జంప్ కూడా ఆన్ చేసుకున్నట్టు ఉన్నాను. ఇదేంటి గోరం గడి ఏంటి ఇలా ఉన్నాడు? మల్లసూరి బాబాయ్, నువ్వేటి బాబాయ్ ఎలా ఉన్నావు? నా షేడర్స్ వల్లేమో ఇది నేను చూడలేదు. సర్లేండి. మన బేస్కి మంచి ఏరియా అయితే చూసుకోవాలి. ఏది మన ఫస్ట్ ఎపిసోడే కాబట్టి మైన్క్రాఫ్ట్లో నేనైతే పెద్దగా ఎక్స్ప్లోర్ ఏం చేయట్లేదు. సో సెకండ్ ఎపిసోడ్ నుండి మైనింగ్ కానీ బేస్ కానీ చూద్దాం. ఇంకా చాలా ప్లాన్ చేశాను గైస్ మైన్క్రాఫ్ట్లో. ఫ్రెండ్స్ని తీసుకురావడం కానీ, హైడ్ అండ్ సీక్, ఇవన్నీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ సపోర్ట్ వల్ల. బేస్ కూడా పెద్దదే ప్లాన్ చేశాను. సన్సెట్ భలే ఉంది, షేడర్ మీద అనుకుంటా. మనం బేస్ కట్టుకుని అందాక ఏదో ఇంట్లో సెటిల్ అయిపోవాలి. ఇంట్లోకి వెళ్ళిపోదాం. చేస్తాను ఇక్కడ. బ్రెడ్ ఉంది, తీసుకున్నాం. లెదర్ ఆర్మర్ ఉంది ఇక్కడ.
ఫస్ట్ డే మన లెట్స్ ప్లే సిరీస్లో సర్వైవ్ అయ్యాం, ఏ డ్యామేజ్ లేకుండా. కేవ్ ఏమైనా ఉందా దగ్గరలో? చూద్దాం, కేవ్ ఏమైనా ఉంటే ఒకసారి వెళ్దాం. ఇది కేవనా? కేవ్ కాదు ఇది. కేవ్ చాలా డార్క్గా ఉంది. కొంచెం ఐరన్ దొరుకుతుందేమో అని చూస్తాను నేను. ఎప్పుడండి అసలు ఏం కనబడట్లేదు. ఏం కనబడట్లేదు అసలు. నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. మళ్ళీ సూర్య కొంచెం కొట్టింది, చంపుతాను నన్ను ఇప్పుడు. ఇడు మామూలు కాదు, అనుకోకుండా కొట్టేసాను. ఇప్పుడు నన్ను మామూలు కాదు. వీడు ఎక్కడ కూర్చొని కొడుతుంది, దానికన్నా దారుణం కొడుతున్నాడు. నేను ఇంకా ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను, అన్ని డేస్ దాకా అసలు చావకూడదని. ఇది ఇప్పుడే చేసేలా ఉన్నాను నేను. చంపను కాకపోతే జై మల్సూర్. ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఏదో ఇంట్లోకి. ఈ శివుడు ఎలా ఉన్నారు? జాంబీ వచ్చి సగం చెయ్యి కొరికేసినట్టు ఉంది. దూకేసి ఏదో ఇంట్లోకి వెళ్ళిపోదాం. చంపాడు. ఓకే అమ్మ, ఇక్కడే స్పాన్ అయ్యాను. ఇది మనం వచ్చి కలెక్ట్ చేసుకుని వచ్చాను. నేను ఇంకా ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను నేను, 100 days దాకా అస్సలు చావకూడదని. డే 2లోనే వచ్చాం. సర్లేండి, ఇప్పుడు నుండి 100 days దాకా అసలు చావకూడదు. ఇవి కూడా తీసేద్దాం. ఓషన్ అనుకుంటా. ఓషన్ అంటే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఓషన్ మాన్యుమెంట్స్ కానీ వెతకచ్చు. మనం మంచి బిల్డ్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. వీడియో ఉంది. నేను ఏ బిల్డ్స్ చేసినా సరే సర్వైవల్లో చేస్తాను. అది నేను బిల్డ్ ఏమైనా చేసినప్పుడు వీడియోలో చేయాలా లేకపోతే ఆఫ్లైన్లో చేసి మీకు చూపించమంటారు? ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. సారీ సార్, ఏమన్నా లేదు. సో ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంకా ఎపిసోడ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నేను పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు గైస్. సెకండ్ ఎపిసోడ్ నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం. మైనింగ్ కానీ బేస్ కానీ అలాగా. సో ఇది గైస్, ఇది ఎపిసోడ్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అలాగే నేను హార్డ్ కోర్ సిరీస్ కానీ ఏమన్నా స్టార్ట్ చేయమంటారో చెప్పండి. సో 1 బ్లాక్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. అంటిల్ దెన్